బ్యాక్ టు అవర్ ఛానల్ నాగుల శ్రీను వ్లాగ్స్. ఇవాళ మీ అందరికి ఏంటంటే ఇలా ఫాదర్స్ డే అంటే ప్రతి కుటుంబంలో ఫాదర్ అనేటువంటి వాడు ఉన్నాడు. ఒక్కొక్కరికి ఫాదర్ అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక ఫాదర్ అంటే భయం కూడా ఉంటది. ఇప్పుడు మా మురళన్న ఫాదర్, మేము అందరం మొన్న ఫాదర్లం, కానీ మురళన్న మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది అన్నకి. అన్న ఏంటంటే ఒక పాప ఒక బాబు కదా అన్న. అవును, ఒక పాపకు పెళ్లి కూడా అయిపోయింది, అయినా కూడా ఎంగోగానే కనబడతా. అన్న నాకు అర్థమైంది ఫాదర్ అంటే కష్టాలు ఏముంటాయి అసలు. ఫాదర్ ఇప్పుడు నువ్వు కొంచెం సీనియర్ కాబట్టి అడుగుతున్నా. ఫాదర్ ఉన్న టైంలల్లా చాలా వరకు ఎన్ని చెప్పినా కూడా నేను అర్థం చేసుకోలేకపోయినా. చెప్పినవన్నీ తిట్టులాగా విన్నానే తప్ప ఎప్పుడు మంచిగా ఆలోచించుకోలేదు. కానీ తర్వాత అర్థమైతుంది, ఎప్పుడైతే నాన్న అయితే మంచాల పడి ఉంటాడో అప్ప నుండి బాధ్యతలు, ఆ కథలు అవన్నీ నేర్పుకుంటూ అప్పుడు బాధపడ్డాను. అరే ఏంటి నాన్న ఉన్నప్పుడేమో, డాడీ ఉన్నప్పుడేమో ఆలోచించుకోలేదు, కానీ తీరా నాన్న మంచాలకు వచ్చే వరకు ఆలోచించుకునే టైంకి వచ్చేసరికి నేను ఖరాబ్ అయిపోయినా. నాన్నకి కొన్ని మంచి విషయాలు చెప్పినా కూడా నేను పట్టించుకోలేదే, ఇప్పుడన్నా కొంచెం అది చేసుకుందాం అని చెప్పేసి మస్తు ప్రయత్నం చేశాను నేను మా నాన్నకు. కానీ ఇప్పుడు ఆ నాన్న ఏజ్కి నువ్వు వచ్చినావు కాబట్టి కొన్ని నీకు ఇప్పుడు అర్థమైతా ఉంది. అట్లా ఒకటి మళ్ళా ఉన్నప్పుడు అదే, ఇప్పుడు ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి. కానీ నేను చూసుకోలేను తప్పన అన్నా కూడా, నేను కూడా చాలా హ్యాపీగా చూసుకున్నాము. అయినా కొన్ని సందర్భాల్లో అందుకోలేకపోయినాం, ఎందుకంటే ఇటు డబ్బు పరంగా ఇటు వృత్తి పరంగా. కానీ అయినా కొన్ని చికాకులు వచ్చినా కూడా మన తల్లిదండ్రులను కొంచెం అడ్జస్ట్ అవుతూ పోతూ, కానీ వీళ్ళు మంచి విషయాలను మాత్రం కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోయినా మా నాన్న ఉన్నప్పుడు. ఫస్ట్ బాధ అనిపిస్తుంది. ఉన్నప్పుడు చెప్పినప్పుడు వినలేవు, ఎవరి పరిస్థితి అయినా అదే ఉంటది. చెప్తా ఉంటారు, మంచి విషయాలు చెప్తా ఉంటారు, అన్ని చెప్తా ఉంటారు, కొందరు ఎమోషనల్ గా చెప్తా ఉంటారు. కానీ కొందరికి మాత్రం నాన్నలు ముందే మిస్ అయితా ఉంటారు. అటువంటి వాళ్ళలో ఈడొక్కడు అన్నమాట. వీళ్ళ నాన్న చిన్నప్పుడే మిస్ అయ్యింది దీనికి. చాలా అంటే చాలా. అరే నిజంగా ఇప్పుడు మీ నాన్న లేడు కదా, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటది, నువ్వేం చేయొచ్చు అసలు, మీ అమ్మకి ఎట్లా అండగా ఉంటున్నావు? మమ్మీ మంచిగా చూసుకుంటది, మాకు మంచిగా చదివిపిస్తుంది, మంచిగా తినబెడతాది. ఇప్పుడు అందరు ఫాదర్స్ డే కదరా, హ్యాపీ ఫాదర్స్ డే ఇట్లా అందరు పెడతా ఉన్నారు. అది చూసినప్పుడు నీకు ఏమైనా అనిపించారా? ఫీలింగ్స్ అనిపిస్తాయి, మాకు సుతం డాడీ ఉంటే అయిపోదని. అంతేనా? మరి ఇప్పుడు ఎట్లా బాధ్యత మొత్తం ఇప్పుడు ఈయన పైన ఉంది, ఇల్లు బాధ్యత అంట. నిజమన్నా, ఇల్లు బాధ్యత మొత్తం ఈయన పైన ఉంది. ఇప్పుడు ఎలా చూసుకుంటా అనుకుంటున్నావురా మరి? చూసుకున్నాం. నిజంగా కొందరికేమో మంచాన పడి చనిపోతారన్న, కొందరికి మంచాన పడి చనిపోతా ఉంటారు, ఇంకా కొందరికేమో ఇట్లా చిన్నప్పుడే మిస్ అవుతారు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మలు యాస్టీజ్ గా చెప్పాలంటే అమ్మ అనేటువంటిది మాత్రం ఒక మనం మర్చిపోయిందంటే అనాథలం. ఇక డాడీ అయినాక ఒక అమ్మనే కేర్ తీసుకుంటది. అప్పుడు వీళ్ళ దాంట్లో వీళ్ళ అమ్మ నాకు నిజంగా చాలా సార్లు వీళ్ళ అమ్మ అంటే నిజంగా గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కదరా, ఒక అక్క, వీడు, ఇంకో తమ్ముడు. వీళ్ళకి ఇంతవరకు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ అమ్మ తీరుస్తుంది. నిజంగా వీడు ఇంత నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా. వచ్చినావు కదా నంబర్ 1, అది మామూలు విషయం కదా. అది అన్న తల్లి తర్వాతనే ఎవరైనా, అంతే. తండ్రి లేకుండా తల్లి ఉండాలి పిల్లలకు. తండ్రి కూడా ఉండాలి, కానీ కాకపోతే ఇద్దరిట్లలో ఎవ్వరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ విషయంలో వాళ్ళ మనకు మస్తు గ్రేట్ గా అంటే అందులో కూడా నాన్న లేడని కూడా అమ్మనే ఎక్కువ ఇబ్బంది చేయడు. ఎందుకంటే విషయం ఏంటంటే నాన్న లోటు ఉంటది, కాకపోతే ఆ నాన్న లోటు లేకుండా అమ్మ తీరుస్తుంది కాబట్టి అమ్మ మాటలు కూడా కొద్దిగా వింటూ వెళ్ళాలి. వీడు కొంచెం ఎమోషనల్ అవుతుండే చూసినావు అన్న. ఏం కాదు, చూసుకోరా, నువ్వు గ్రేట్, అయినా నువ్వు గ్రేట్, ఇప్పటికి కూడా నువ్వు గ్రేట్, మామూలు విషయం కాదు. అదే అన్న, నిజంగా గ్రేట్ రా నువ్వు గ్రేట్. ఎందుకంటే కవర్ చేస్తుండ అవుతున్నట్టు కానీ వీడు కొంచెం ఎమోషనల్ గానే అవుతాడు. నిజంగా ఏం ఎమోషనల్ గా అవుతాడు నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఓకే గాయ్స్, మీ అందరికి ఫాదర్స్ డే అనేటువంటిది ఒకరికి హ్యాపీగా ఉండొచ్చు, ఒకరికి బాధగా ఉండొచ్చు. మరి మా నరేష్ మోడల్లో మీ ఫాదర్ ఉన్నాడా? బాబా ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుందా? మరి ఇప్పుడు ఇంటి బాధ్యత మొత్తం చూసుకుంటది అంటే నువ్వు తినుకుంటా. చూసిరా కొందరు హ్యాపీ లైఫ్ అంటే ఎట్లుంటది చూసినా. ఇక్కడ ఈయన లైఫ్ ఒకసారి ఈ లైఫ్ ఏమో ఘోరంగా ఉన్నది, ఈయన లైఫ్ ఏమో హ్యాపీగా ఉన్నది. మనకు బాధ్యత అయిపోయింది. ఇప్పటికి ఇంత పెద్ద పెరిగినా కూడా అమ్మ చూసుకుంటా అంటే ఎట్లా? నేను గ్రేట్ కదా, బాధ్యత కొంచెం తీసుకో. బాధ్యత తీసుకోవాలి కదా. ఏం లేవా, నాన్న బాధ్యత తీసుకోవాలి. ఒకసారి అమ్మ తీసుకుంటుందా అంటే ఎంత కష్టపడి ఉంటది ఒకసారి ఆలోచన. చూసుకోవాలి, చూసుకోకపోతే ఏం చెప్తాయి.
చూసుకోవాలి కొన్ని ఎందుకంటే ఇప్పుడు సంసారం అనేటువంటి దాంట్లో కొన్ని విఫలమైతా ఉంటాయి, కొన్ని పాస్ అయితా ఉంటాయి మన దాంట్లో. కానీ మనం కన్నోళ్ళే మనం ఇప్పటికీ మనం చూసుకుంటున్నా అంటే ఎట్లా చూసుకుంటారు చెప్పి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత చూడు, నువ్వు సపోజ్ మన దాంట్లో లైఫ్ లాగా నువ్వు కాలు ఇరిగినా సుతా నువ్వు ఎక్కడికి పోతావు చెప్పే. కాలు ఇరిగిందో యాక్సిడెంట్ అయిందో మనం వేరే బతుకుతాం. కాలు చేతో ఏదైనా ఇరిగినాక సుతా గుర్తుకొచ్చేది మాత్రం వాళ్ళు గుర్తుకొస్తారు. మళ్ళీ చేసేది అద్దనం కూడా సుతా నీకు ఎత్తి పారేసేది సుతా మన అమ్మనే. అలాంటప్పుడు ఫాదర్ లేనప్పుడు మనమే ఒక అయ్యాగా ఉండాలన్నా. అమ్మకు ఒక అయ్యాగా ఉంటే ధైర్యం ఉంటే వాళ్ళకి భరోసా ఉంటది, ధైర్యం ఉంటది అన్నట్టు. ఇప్పుడు చాలా మంది వాళ్ళ భర్తలు చనిపోగానే కొందరు ఏంటంటే ఆయన మీద ప్రేమ కొద్ది బతకరన్న, పిల్లల మీద ప్రేమ కొద్ది బతకరాలు. అర్థం కదా, పిల్లలను చూసుకుంటేనే అంటే నువ్వు ఉన్నావనే ఒక ఇప్పుడు నీకు 2-3 సార్లు ఫోన్ చేసిందంటే ఎందుకు ఫోన్ చేస్తుంది? మా ఓడు మా అయ్య అంటారు అప్పుడప్పుడు, తెలుసా? మా ఓడు మా అయ్య అండి, మా ఓడు అని అంటే దాంట్లో ఫీలింగ్ లో ఒక ధైర్యం ఉంటది అన్న వాళ్ళకి. అందుకని మనం సుధా కొంచెం భరోసా ఇవ్వాలి. ఈ భరోసా ఇస్తేనే నిజంగా ఫాదర్స్ డే అని కూడా పెట్టబట్టే చెయ్యబట్టే. మనం పెట్టాలంటే ఎంతసేపు 5 నిమిషాలు పెట్టచ్చు, చేయొచ్చు. చిన్న విషయం ఏంటంటే చెప్పన్నా, అమ్మానాలు ఉన్నంత వరకే మనం ఉండగలుగుతాం. కానీ అమ్మానాలు ఉన్నంత సేపు మనం చూసుకోకపోతే బాధ్యతలు ఘోరంగా ఉంటాయి పరిస్థితులు. అమ్మానాలు ఉన్నంత సేపు మనం ఉండగలుగుతాం, కానీ మనం ఉన్నంత సేపు అమ్మానాలు ఉండలేరు. మనం ఎంతకాలం బతుకుతామో అంతకాలం తోటి మన అమ్మానాలు ఉండరు. దయచేసి అర్థం చేసుకోరు. అమ్మానాలు ఉన్నంత సేపు మనం బాధ్యత తీసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి. ఇవాళ స్టేటస్ పెడతారు హ్యాపీ ఫాదర్ డే, వాళ్ళ ఫాదర్లు కొందరు వాళ్ళందరూ మస్తు మంది అక్కడ ఉన్నారు. అసలు సెలబ్రేట్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గరకు పోయి సెలబ్రేట్ చేసుకొని ఏంటంటే ఎందువల్ల వచ్చింది మీ పరిస్థితి అని. ఇంకోటి ఏంటంటే అన్న, వీళ్ళు పెద్దగా అయినాక ఇప్పుడు అనాథాశ్రమాలు ఎత్తారా. నేను ఒక 2-3 సార్లు పోయి అనాథాశ్రమంలో అడిగిన, అమ్మ మీ ఎక్కడ అమ్మ అంటే ఇక్కడ అక్కడ అని అన్నారు. ఇదేమంటారంటే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా నేను అడిగిన, మీ కొడుకులను చూడబుద్ధి అవుతుందా, అమ్మ వాళ్ళని చూడబుద్ధి? అవును బాబు చూడబుద్ధి అవుతుంది, వాడికి పుట్టినటువంటి బిడ్డను ఎత్తుకోబుద్ధి అవుతుంది అని అంటున్నా అన్న. అంటే అది ఎంత ఘోరం అంటే ఆ పిల్లలను చూడాలని వీళ్ళు వచ్చి రోజు వచ్చి అన్నం పెడతారు, చికెన్ పెడతారు, మటన్ పెడతారు అని వాళ్ళు కాదట. వాళ్ళ పుట్టిన పిల్లలను నేను ఎత్తుకోవాలి, ఒక్కసారి అత్తుకోవాలి, వాళ్ళతో ఆడుకోవాలి. అది ఎంత ఘోరం అన్న ఫీలింగ్. అది ఎన్ని కోట్లున్నా మనం తట్టుకోలేదు. దీని ద్వారా ఒకటే అన్న నేను చెప్పేది మీ అందరికి కూడా, మీరు మీ తల్లిదండ్రులను మీకు కాళ్ళు నచ్చకపోవచ్చు, మీరు ఎక్కడనే వేయచ్చు, కానీ ఒకటిగా యాక్చువల్గా నేను నచ్చకపోవడం చెప్పడం చూద్దా తప్పు. నచ్చాలి, తల్లి అనేది నచ్చకుండా అనుకుంటా అన్న. తల్లి తండ్రి అనేటువంటి నచ్చట అంటే అదేమన్నా వస్తువా నచ్చకపోవడం నచ్చడానికి చెప్పు? అట్లా అనుకుంటే నిన్నెట్లా అంటది మరి అట్లా. అందుకనే చెప్తున్నా, వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వండి. మా అంటే మీరు కొన్ని రోజులు వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, కానీ అన్ని రోజులు ఒక సంతోషాన్ని ఇచ్చి పంపిరు అంతే. ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే ఫాదర్స్ డే నాడు స్పెషల్ అంటే వీళ్ళందరూ మామూలు అందరికి ఇప్పుడు వీడు మస్తు సార్లు అంటే మస్తు సార్లు వచ్చిండు, నేను వచ్చిన అన్న వచ్చిండు, అందరం వీడియోలు తీస్తున్నాం. కానీ ప్రతి వాళ్ళు వెనకేందంటే ఒక బాధ ఉంటది. ఆ బాధను అన్నిట్లో తీసుకున్నాం. హ్యాపీ ఫాదర్స్ డే అని పెట్టేసి ఇప్పుడు పెట్టేయచ్చు. కానీ అది కాదు, కొందరు ఎట్లుంటారంటే ఫాదర్లు తాగి చనిపోయి ఇదంతా ఇంటిని వ్యసనంగా మారుకొని. నేను చెప్పాలంటే ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు, 2 kids. నాకు తాగడానికి చాలా మంది ఫోన్ చేస్తారు, కానీ నాకు మా నాన్న లెక్క కావద్దు, వీళ్ళకు నేను అంతా చిన్నతనంలోనే మిస్ కావద్దు అన్నటువంటి ఒక ఉద్దేశంతో నేను అన్నటువంటి వాళ్ళకి పరిపూర్ణంగా ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు బికమ్ ఏ నాన్న, నేను ఇప్పుడు నాన్న అయినా కాబట్టి వాళ్ళకి ఆ నాన్న ఫీలింగ్ అనేటువంటిది కలిగించాలని చెప్పేసి నేను ఎట్టు పోతాడు. ఎంత కష్టమైనా చూడ వీడు సుధా చెప్తాడు అప్పుడప్పుడు, పిల్లలు మంచుకున్నారా అన్న, మంచుకున్నారా అని. ఎప్పుడైనా వాళ్ళ పిల్లలతో పోతున్నా అని చెప్తా, కానీ వేరే దోస్తులతో పోతున్నా అని చెప్తాను ఎప్పుడైనా. వాళ్ళతోటే తీసుకుపోతా, వాళ్ళతోటే చేస్తా. ఎందుకంటే వాళ్ళకు దేవుడు ఎన్ని రోజులు నన్ను అన్ని రోజులు ఉంచుతాడో అన్ని రోజులు వాళ్ళకి సంతోషాన్ని ఇస్తా అంతే. మీ అందరు ఫాదర్స్ డే అని పెట్టడమే కాదు, వాళ్ళని చూసుకుంటేనే పెట్టే అర్హత ఉంటది. అంతేనా? 100%. ఎవరైతే మంచిగా చూసుకుంటారో వాళ్ళే ఖచ్చితంగా స్టేటసే గాని వీడియోసే గాని అలా పెట్టుకునే అర్హత ఉంటది. అంటే చూసుకుంటేనే అర్హత, లేకపోతే ఆ ప్రేమ లేనట్టే. ఇయ్యాలకి ఒక రోజుకి అయిపోయేది కాదు. 360 days 5 కంప్లీట్ గా చూసుకోవాలి ప్రతి రోజు. ఒకసారి చెప్పురా, ఏం మీ ఫాదర్ మిస్ అయినందుకు ఉన్న ఫాదర్లను ఎట్లా చూసుకోవాలి ఒక్కసారి నీ బాధ చెప్పు ఒకసారి. ఉన్న ఫాదర్స్ లని మంచిగా చూసుకోవాలి, మంచిగా హ్యాపీ ఫీల్ చేసుకోవాలి. ఎప్పుడు ఆయన పైసలు డాడీ ఇస్తులని షో అప్ చేయకండి. డాడీ పైసలు ఇస్తే జాగ్రత్త పెట్టుకోండి, ఎప్పుడప్పుడు పనికి వస్తాయి అంతే. ఓకే, నచ్చేసారా? ఏంటంటే వీని దోస్తులు చాలా మంది ఉంటారు, ముందట పైసలు పట్టుకొని ఇట్లా తిరుగుతుంటాడు, వీనికి ఇచ్చేటోళ్ళు ఉండరు. అర్థమైందా? అయినా కూడా వీడు అవిటిని
పట్టించుకోకుండా వీని పని ఈడు వేసుకుంటాడు. ఈ విషయంలో మాత్రం నేను వేస్తాను. ఫ్రెండ్స్ చాలా మంది నాణాలు ఇచ్చిన దానిపైన ఆధారపడి ఉంటారు. ఆధారపడి ఉంటారు, కానీ వీడు ఒక్కడు గుర్తుంచుకోరు, ఈ వీడియో అలా నాన్న పైన ఆధారపడలేదు, ఎవరు ఆధారపడలేదు, వాడు ఉన్నంతనే ఉంటుండు. నిజంగా చెప్తున్నా. మరొకసారి అందరు కూడా మీ అందరికి ఫాదర్స్ డే, అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నా. వీలైనంత వరకు మీ ఫాదర్స్ తోటి అన్యోన్యంగా ఉండండి, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి, ఒక ఫ్రెండ్ లెక్క ఫీల్ కాండి. కుటుంబం తర్వాతనే ఏదైనా, కుటుంబాన్ని మంచిగా పోషించుకోండి. ఓకేనా?